ఇంటిని మొగుడిని వదిలేసిన ఆడదాన్ని ఎవడైనా సరే చేయబట్టుకుంటాడు. అయినా దానికి ఇదేమైనా కొత్త? బాబోయ్, ఇదేమిటండి ఇలా తంతుంది? ఆ పని చేయాల్సిందే నేను. థ్యాంక్స్. ముందు మిమ్మల్ని అనాలి. ఎర్రగా బుర్రగా ఉంది కదా అని కులం గోత్రం కూడా చూడకుండా కోడల్ని ఏరి కొరి తెచ్చుకున్నారు. ఇప్పుడు చూసారా సంసారం ఎలా ఎలాగబెట్టిందో. నోర్మయ్య, అది అలా తయారు కావడానికి కారణం నువ్వు, నీ కడుపును పుట్టి పిరికి వాడిన నేను. అసలు కులం గోత్రం గురించి నువ్వా మాట్లాడేది? ఇంకొకసారి నా భార్యను ఏమైనా అన్నావంటే నువ్వు ఉండేది అక్కడే. ఎవరు చెప్పారు నేను ఓడిపోయానని? చిన్న రెస్ట్ దొరికిందంతే. తర్వాత చూడు, ఈ కేసులో మిస్టరీగా ఉన్న ఆ మూడో వ్యక్తిని పట్టుకుని ఆ తండ్రి కొడుకుల్ని ముప్పు తిప్పలు పెడతాను. ఏంటి? మీ అబ్బాయి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు. అదేమిటని అడగడానికి వచ్చి దేశాన్ని కొట్టించారు. అదే మాట మేము అడుగుతున్నాం. మమ్మల్ని కొట్టిస్తారా? కొట్టో, కాల్చి పారేస్తాం. ఒరే బాలరెడ్డి, నిన్ను అమ్మాయి జాకిపా. ఏమో మీ మావగారు వచ్చారమ్మా. మావయ్య ఆయన పోయి 6 ఏళ్ళయింది. మావయ్య, జాకిపా, మావయ్య, జాకిపా, మావయ్య, జాకిపా, ఉడుం పట్టు. ఎందుకైనా మంచిది మీ మావగారిని బయట పడుకోని చెప్పమ్మా. ఇప్పుడే ఇలా ఉన్నాడు, వయసులో ఎలా ఉండేవాడు. ఈవేళ దినకార్యం కదా, ఒకసారి పలకరించి వెళ్దామని వచ్చాం. మొన్ననే వచ్చారే. అది నీకెలా తెలుసు? పోయాడే, వాడు చెప్పాడు. చూడండి, నేను వాడి తండ్రిని. ఈ ఇంటి మంచి చెడ్డలని ఇక నుంచి నేనే చూసుకుంటాను. ఇలా పువ్వులు పట్టుకోవడం ఒకడు, కూరగాయలు పట్టుకోవడం ఒకడు వచ్చాడంటే కాళ్ళు విరగొడతాను. ఏంటంటే మా సోలాన్ని శంకిస్తారా? సోలం కాదురా నీ అబ్బ, శీలం. అలా కూడా అంటారులేండి. అందరిని పంపించేచ్చా, ఇక మనకి అడ్డు ఉండదు. ఉండండి ఉండండి, ఇప్పుడు మీరు మావగారు కదా, మీరు మాత్రం లోపలికి వస్తే ఏం బాగుంటుందండి. ఉండండి, బయట పడుకోండి. నేను గడియ పెట్టి లోపల పడుకుంటాను. హలో సిస్టర్. హాయ్ వాసు, నువ్వు వస్తావని అమ్మ చెప్పింది. అవును, సడన్ గా మాయమైపోయావు. ఎక్కడికి వెళ్ళావు? కాలేజ్ స్టూడెంట్స్ తో నార్త్ ఇండియా టూర్ వెళ్ళాను. ట్రైన్కి ఇక్కడికే వచ్చాను. అసలేం జరిగింది? ఏం లేదు. అవును, ఆగ్రా తాజ్ మహల్ అన్ని చూసావా? కాశీ వెళ్ళి గంగలో స్నానం చేశాను. నువ్వు మాత్రం మారవు. సిస్టర్, నీకు గిఫ్ట్ తెచ్చాను. ఉండు, ముందు నేనిస్తాను. ఏది చేయి చాపు, రక్షాబంధనం కడతాను. ఈ వేళ రాఖీ పౌర్ణమి. వాళ్ళల్లో ఒకరి చేతికి మాత్రం పావు గుర్తున్న పట్టుబొట్టు ఉంది. అశ్విని వాళ్ళ నీకోసం స్పెషల్ గా నాతో ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇక్కడున్నావా? ఏం కొంప మునిగిపోయిందని అప్పుడే యూనిఫామ్ వేసుకొచ్చావు? జ్యోతి కేసులో మీ అబ్బాయిని ముద్దాయిగా అరెస్ట్ చేస్తున్నా. నేను ఎప్పుడో చెప్పానే ఆ అమ్మాయిని ఇంట్లో చేర్చొద్దని. విన్నావా? రోడ్డు మీద దిక్కులేని సాగు చావాల్సిన దాన్ని హాస్పిటల్లో చేర్చి ప్రాణం పోసావే. చూసావా ఇప్పుడు పాముకి పాలు పోస్తే ఏం జరిగిందో? అమ్మా వద్దు, నన్ను అమ్మ అని పిలవద్దు. ఈ మాయ మాటలు వినే కదా నాకున్న ఒక్కగానొక్క కొడుకుని పోగొట్టుకుంది. నీకోసం నా భర్తతో కూడా గొడవ పెట్టుకున్నాను. అసలు నీకు నాకు ఏమిటే సంబంధం? ఏం లేదమ్మా, తల్లి తండ్రి లేని అనాథమని జాలి చూపించినందుకు ఇదేనా ఫలితం? అవునులే, అమ్మా నాన్న ఉంటే కదా వాళ్ళ బాధ ఏమిటో అర్థం చేసుకోవడానికి. చాలు, నీలో 2 మనుషులు ఉన్నారని నేను అనుకోలేదమ్మా. నాలో 2 మనుషులున్నారా అమ్మా? 2 మనుషులున్నది నీలో.
నాకున్నది ఒక్కగానొక్క కొడుకు అని రోజుకి 100 సార్లు చెప్పేదానివే. నీకు పుట్టింది ఒక్క బిడ్డనమ్మా, ఇద్దరు కాదా? హాస్పిటల్లో చచ్చిపోయానని నువ్వు అనుకున్న బిడ్డను నేనే. ఏళ్లుగా తల్లి మొహం తెలీదు. తెలిసిన తర్వాత కూడా అమ్మాని పిలవలేక ఎన్ని రాత్రులు ఏడ్చానో తెలుసా అమ్మా? అసలు నాతో ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు? నీ భవిష్యత్తు నాశనం కాకూడదని. నీ కొడుకుని తీసుకెళ్ళు. నీ కూతురు తప్పు చేయలేదని నీకు నమ్మకం కలిగిన నాడు నీ కొడుకుని నాకు అప్పగించు. కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి, నాకేం అభ్యంతరం లేదు. యాజ్ అ లాయర్ గా అడుగుతున్నాను, నా కొడుకు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పడానికి మీ దగ్గర సాక్ష్యం ఏమిటి? ఒకసారిలా వస్తారా? చెప్పరా, అబద్ధం చెప్తే నీ తల్లి చచ్చినంత ఒట్టు. జ్యోతి కేసులో నీకు సంబంధం ఉందా లేదా? చెప్పరా. ఉంది. మేము ముగ్గురం ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు చూడండి సార్, కాపీ కొడుతున్నాడు. మిస్టర్ కమా, ఈ ఒకసారి కుదరండి సార్. సార్ ఇవి నావి కావు సార్, నేను కాపీ కొట్టలేదు సార్. కావాలంటే నా పేపర్స్ రాండి సార్. మీ ముగ్గురు ఎగ్జామ్స్ రాయడానికి వీలేదు. సోమవారం ప్రిన్సిపాల్ని కలవండి, డిబార్ ఆర్డర్స్ ఇస్తాను. సార్ సార్ ఏం కావాలి? మర్యాదగా మమ్మల్ని ఎగ్జామ్ రాయనివ్వండి, లేకపోతే మీరు చెప్పినట్టే ఈ సైకిల్ చేత మాట్లాడాల్సి ఉంటుంది. ఏమిట్రా, చదువు చెప్పే గురువునే కొడతారా? ఒరేయ్, మీరు కొట్టినా సరే తిట్టినా సరే మళ్ళీ జీవితంలో కాలేజీ గుమ్మం తొక్కడం అంటూ దొరకదు. సార్ సార్